హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశుల్లో వృషభ రాశి వారి నుంచి మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారి జీవితంలో 2025లో జరగబోయేది మాత్రం ఇదే. నిజం వింటే మీ కళ్ళల్లో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారిలో ఎక్కువ శాతంగా చాలా అంటే వీళ్ళకి ప్రతి చిన్న ఒడిదుడుకులకు కూడా తొందరగా గాబర పడుతూ ఉంటారు. ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికి తక్కువ కాదు, ఎవరికి తీసిపోను, వాళ్ళు చేయగలిగిందే నేను దానికన్నా డబల్ చేయగలను కదా అన్న ధీమా అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం అయితే ఉండదు. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువ శాతం దేవుని నమ్ముతూ ఉంటారు. దేవుణ్ణి ఎప్పుడు కూడా పూజించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దైవం మీద వదిలేస్తుంటారు. దేవుడు ఏది చేసినా కూడా మన మంచి కోసమే చేస్తాడని చెప్పే వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎటువంటి కారణం వల్ల కానీ వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరికి చూస్తేనే మేమేం చూస్తున్నామో మీకు అర్థమవుతుంది. మీరు స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అవతల వారిని వాళ్ళతో డిఫరెంట్గా అనేది చూపించరు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సమానంగా చూస్తారు. మీరు ఎప్పుడు కూడా అత్యాశకు లోనవరు. తమ దగ్గర ఉన్న ఎంత అయితే ఉందో దానినే సంతోషంగా పడతారు. ఆ దేవుడు ఇచ్చిన దాంతోనే సంతోషంగా ఉండాలనే ఆలోచన వీరికి ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా జలస్ అనేది ఫీల్ అవ్వరు. అవతల వాళ్ళకి నాకన్నా ఎక్కువగా ఉంది, నా దగ్గర అంతే ఉంది, అలాంటి ఆలోచన అయితే జలస్ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉండదు. మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కానీ మీరు మీ సంతోషాన్ని మాత్రం చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు. ఎందుకని అంటే మీకున్న పర్సనాలిటీ బట్టి, మీకున్న మెంటాలిటీ బట్టి మెండ్లో చెడు కూడా మంచి అనేది చూస్తారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సహజంగా సాగిపోతూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా కానీ సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు కూడా. అది మంచిగా ఆలోచించినా కానీ ఏ పని అనేది మీరు మొదలు పెడతారు. అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించి ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపే ఉంటారు. అన్యాయం అస్సలు సహించరు కూడా. మీకు న్యాయం జరగాలని చెప్పేది ఎవరైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతం న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి మీకన్నా పాజిటివ్తో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఆ శత్రువులాగే ఉంటారు. అంటే మీకు చాలా కూల్ రోలింగ్ అని పర్సనల్ అన్నమాట. మీ లైఫ్ను ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని కూడా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ను ఎంజాయ్ అనేది చేస్తారు. ఇంకా మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి చాలా హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీకు తోచిన చేసిన సహాయాన్ని వెలుగుతూనే చేస్తారు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మాత్రం ముందుంటారు. ఇంకా మీరు ఎక్కువగా చేసేది ఏంటంటే కనుక ఎవరైతే రిలయన్స్ అని ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ మీరు వాళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది, వీళ్ళు నాతో ఇలా చేస్తారు అని వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తారు. మీ స్నేహితులైన కావచ్చు, బంధువులైన కావచ్చు, వాళ్ళని మీరు దూరం చేస్తారు. దానికి తగ్గట్లుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్లో చాలా స్మైల్గా ఉంటారు. అంటే చాలా జరిగింది, ఇలా జరిగిందని కూడా చెప్పేసి వెంటనే చిన్న ఉచ్చు కోసం లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎవరైతే ప్రేమభావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దాన్ని అస్సలు ఏమాత్రం కూడా చూపించరు. మీకున్న ఇటువంటి అలవాట్లు బట్టే మీరు ప్రతి ఒక్క మనుషుల దగ్గర భిన్నంగా కనబడతారు. మీ ప్రత్యేకత విడిగా కనబడుతుంది. మీకు కళ్ళకున్న ఆకర్షణ అనేది
సపరేట్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ మరో వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు. ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతారు. ఇంకా మీ వారు అనేవాళ్ళు కూడా ఎక్కువగా లక్కీగా ఉంటారు. మీరు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది సెండ్ చేసినప్పుడు కూడా మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళతో పాటు మీ టైం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గడుపుతారు. చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారన్నమాట. మీ లైఫ్లోనే వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫేర్ అనేది కూడా మీకు చెయ్యరు కూడా. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ ఆలోచన మీకే ఉండాలి. పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు కూడా. అలాగే వాళ్ళు సలహాలు ఇస్తే కనుక నచ్చినప్పుడు కూడా మీ విషయంలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దాని మూలంగా ఇబ్బంది కలగకూడదని చెప్పి తెలిసి కూడా ఫస్ట్లో ఉంటారు. మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మిమ్మల్ని చాలా బాధకి ఇబ్బందికి గురయ్యేలా చేస్తుంది. మీరు ఎంత టాలెంట్ పర్సన్ అయినా సరే, ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు. దాంట్లో మీకు తిరిగే లేకుండా పనిచేస్తారనమాట. కానీ మీ అతి మంచితనం వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు. ఇంకా మీరు ఎంత పెద్దవారైనా సరే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే, మీలో చిన్నపిల్లల మనస్తత్వం అనేది అలానే ఉంటుంది. దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా మీరు ఎప్పుడు కూడా పని చేయడానికి వెనకాడరు కూడా. మీరు మంచిగా హార్డ్ వర్కింగ్ అనేది చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఏ చిన్న పని చేయడానికి కూడా అస్సలు ఇష్టపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా మీరే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒళ్ళు కింద ఒకరి కింద బానిసలాగా పని చేయడానికి మీరు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి కూడా మీ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ అయినప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ కోసం ముందు అడుగుల్లో ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా మీకు తట్టుకోలేరు. ప్రతి ఒక్క కష్టం మీ భుజాన్ని వేసుకొని మీ ఫ్యామిలీకి అండదండంగా ఉంటారు. మీ లవ్ లైఫ్ అనేది ఎంతో ఇష్టపడితే మనిషిని మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలన మీ లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కానీ మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు. ఇంకా మీరు చేయవలసిన పని, అతి పెద్ద పని, మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే సైలెంట్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచి వైపు పట్టుకొని తీసుకువెళ్తాడు. ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు. సో ఫ్రెండ్స్, మీకున్న ఇన్ని గుణాలు మూలాన ప్రాబ్లమ్స్ అనేది తిరిగి మీకు చూడరు. మీరు అటువంటి పర్సనల్ జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటారో పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మూలగా ఉంటుంది. అలాగే మన వృషభ రాశి వారికి సంబంధించి అద్భుతమైన విశేషాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు మౌనంగా ఉండండి చాలు. 2025లో ఏప్రిల్లో 10 శుభవార్తలు అయితే వింటారు. కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఒంటరిగా ఎందుకు చూడమంటున్నానంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరికి చూస్తేనే అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం వృషభ రాశి వారికి ఈ శుభవార్తలు ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. అసలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరికి జరగడం వంటి మంచి వీరికి జరగబోతుంది. ఎవరు వినడం వంటి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి వినాశాన్ని కోరుకుంటున్నారు. ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియోలో చివరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వృషభ రాశి వారికి గత 8 సంవత్సరాలుగా 2 ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన ఒక హాని అయితే ఉంది. మరియు ఆ ముగ్గురు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో ఎలాగో అలాగా వీరిని ఎలా అయినా కిందకి తొక్కేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? కలియుగంలో ఇప్పటి ఎవరు కూడా కనీవిని ఎరగని రీతిలో ఈ వృషభ రాశి వారికి అయితే మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. మరి వీరికి చాలా మంచి జరగబోతుంది.
మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే అది ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకున్నట్లయి. అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పబడింది. మీకు జరగబోయే పరిశుభ్రతలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడని పని మిస్టేక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోమున్నాం. వృషభ రాశి వారికి మంచి జరగాలి, శుభవార్తలు వినాలి, అనుకున్న వారిని అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం వారికి రావాలి, మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరగాలని, కుటుంబ పరంగా సంతోషంగా ఉండాలి అనుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు ఈ తప్పుల్ని అస్సలు చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు ఈ వృషభ రాశి వారు మీరు చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది మంగళవారం పూట జంతువుల్ని తింటూ ఉంటారు, అనగా నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలా మంగళవారం పూట అస్సలు తినకూడదు. ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వస్తుంది. మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అస్సలు ఉండరు. కాబట్టి మీరిద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని కూడా సాధ్యం అవ్వదు. ఈ వృషభ రాశి వారికి అందుకే ఇంకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి. దీనివల్ల రాముల వారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. దీనివల్ల మీరు అనుకున్న కార్యక్రమాలకు అన్నీ విజయవంతం అవుతాయి. మరి ఇంతేకాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పక్షులను తినవడం వల్ల సండే కూడా మీ జీవితంలో రాబోతుంది. ఇలా సండే కానీ ఎవరి జీవితంలో ఎంటర్ అవుతుందో వారి కష్టం ఖచ్చితంగా మొదలవుతుందని చెప్పవచ్చు. కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి. మరి మీ చెయ్యకూడని ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడడం, కోపంలో నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు పక్క వాళ్ళని తిట్టడం, వాటిని కూడా పదాలు వాడడం, మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడడం, ఇటువంటిని అన్నీ చేయకుండా ఉంటే కనుక వృషభ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు అని చెప్పవచ్చు. తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం, అరవడం, కోపంలో ఇతరులను బాధించడం చేయడం వల్ల వారి వద్ద నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది. మీకు కనుక ధనలాభం కావాలి అంటే కనుక ఇంక నుంచి ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండాలి. మరి ఇంతేకాకుండా వృషభ రాశి వారి చుట్టుపక్కల వారు ఎవరైనా సరే ఆర అనే అక్షరం మొదలవుతుంది పేరు కలవారు ఉంటే కనుక ఇటువంటి వారు మీతో ఉన్నట్లయితే ఉంటారు. కానీ వీళ్ళ వల్లే మీకు ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాల్సింది చెబుతున్నాను. ఇలా దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. మరి ఇంతేకాకుండా మీకు ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు, మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు. ఈ వృషభ రాశి వారు ఇంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారు కూడా ఎప్పుడు కలుగుడు వంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ వృషభ రాశి వారికి కలుగుతుందని చెప్పవచ్చు. ఇంతకీ అది ఏంటి అనేది మీరు కనుక ఎవరికైనా ధనవాన్ని చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులు చేసే శక్తి ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారిలో జాగ్రత్తగా మంచిగా మలుచుకోండి. మరి ఇంతేకాకుండా వృషభ రాశి వారు చేయకూడని 3 తప్పులు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. మరి వృషభ రాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలు నమ్మవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క ముఖ్యమైన తప్పు ఇదే. కాబట్టి ఇంక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. అంతేకాకుండా దేవుణ్ణి ఏదైనా వరం అడగాలనుకుంటే, లేదంటే మీకు ఏదైనా కావాలి, ఏదైనా పని జరగాలి అనుకున్నట్లయితే దేవుణ్ణి ప్రార్థించండి. నేను ముందుగా చెప్పినట్టు 2 ఆడవారి పేర్లు టి మరియు ఎస్, మగవాడి పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇలాంటి వారి పేరుతో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.